రాహుల్ గాంధీకి ఘాటైన సమాధానంతో రెచ్చిపోయారు నిన్న నిర్మలా సీతారామన్. భారత్ ప్రతిష్టను దెబ్బతీసి మన దేశం పెట్టుబడులను సురక్షితం కాదనే సందేశాన్ని విదేశీ ఇన్వెస్టర్లకు పంపే కుట్ర జరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సామాజిక విలువల మీద, పార్లమెంటరీ సంప్రదాయాల మీద, సాయుధ బలగాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర దాడి జరిగింది. దేశంలో అస్థిరత, అరాచకత్వం ఉంటే వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. ఇదో పెద్ద సవాల్ అన్నారు. భిన్నత్వం కలిగిన సమాజాన్ని తరతరాల కృషితో భారత్ ఏకతాటిపైకి తెచ్చింది. కానీ ఈరోజు కుట్రపూరితంగా ఒకరిపై మరొకరికి అపనమ్మకాన్ని కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. అబద్ధాలు, కుయుక్తులతో ప్రజల మధ్య విభజన తెస్తున్నారని ఆరోపించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను కల్పించే ప్రయత్నం జరుగుతోందని, చిన్నపాటి నిప్పురవ్వ గొడవ కూడా తీవ్ర సంఘర్షణలకు దారితీయాలని కోరుకుంటున్నారన్నారు. ఏదో ఒక వంకతో సాయుధ బలగాలపై దాడులను ముమ్మరం చేస్తున్నారని ఆక్షేపించారు. అగ్నివీరుల మీద వివాదం కుట్రలో భాగమన్నారు. సమాజమే కాకుండా ఆర్థిక వ్యవస్థ, పార్లమెంటు, సైన్యం మీద దాడి చేస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను విలన్లుగా చూపుతున్నారని, ఇది సిగ్గుచేటన్నారు. పారిశ్రామిక సంస్కృతిని ముగించాలనే కుట్ర జరుగుతోంది. భారత్ వెన్నెముక మీద దాడి జరుగుతోంది. వ్యాపారుల మీద ప్రతికూలతను వ్యాప్తి చేస్తున్నారు. సంపదను సృష్టించే వారి మీద, వ్యాపారుల మీద ద్వేషం ప్రబలుతోంది. పెట్టుబడులకు భారత్ సురక్షితం కాదనే సందేశాన్ని ప్రపంచానికి పంపే కుట్ర జరుగుతోంది. ఇది మంచిది కాదంటూ నిర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.